భూమి మీద నుండి దేవునికి ఇచ్చేది ఏదైనా ఉంది అంటే, దేవుడు మన నుండి కోరుతున్నది ఏదైనా ఉందంటే అది మన ఆరాధన మాత్రమే. అందుకనే వాట్ ఎవర్ యు డూ ఫర్ జీసస్, యేసయ్య కొరకు నువ్వు ఏది చేయాలనుకున్నా అది సంపూర్ణంగా చేయి. ప్రారంభించి మధ్యలో ఆపేసే వారంగా ఉండద్దు. దేవుని కొరకు నేను ఇలా బ్రతుకుతానండి అని అనుకుంటున్నావా, జీవిత కాలము అలాగే బ్రతుకు. పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించు, పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించు, పూర్ణ హృదయంతో ఆయనను సేవించు. దేవునికి ఏమర్పిస్తావో అది సంపూర్ణంగా చేయి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఏం అడుగుతున్నాడయ్యా దేవుడు నిన్ను? ఈ మాట తెలుసా? దేవుడు నిన్ను ఒకటి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? నువ్వు ఆయనను పూర్ణ మనసుతో ఆరాధించాలని అన్నావేమో దేవునితో. అయ్యా నీకేం కావాలయ్యా, నువ్వేం అడిగితే అది ఇచ్చేస్తానయ్యా, నువ్వేది అడిగితే అది చేసేస్తానయ్యా. ఇందాక మనం పాడాం, నువ్వే బాటలో నడిపిస్తే నేను ఆ బాటలో నడుస్తానయ్యా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను అవేం అడగట్లేదు బిడ్డ, నేను నిన్ను అడుగుతున్నది ఒక్కటే. ఇది కాక నేనేం అడుగుతున్నా? యెహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు? ఆయన అడుగుతున్నది ఏంటో తెలుసా? నువ్వు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమిస్తే చాలు బిడ్డ. నువ్వు నాకు ఇచ్చే ప్రేమను డివైడ్ చేయకు. మళ్ళా మా హృదయాన్ని 10 భాగాలు చేసి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కరిని పెట్టి 10వ భాగంలో దేవుని పెడితే అది పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించినట్లు కాదు. నువ్వు దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికే ఇవ్వు. ఆయన నిన్ను పిలుచుకున్నాడు గనక, లోకంలో నుండి నిన్ను వేరుపరిచాడు గనక ఆయనకిచ్చే స్థానాన్ని ఆయనకే ఇవ్వు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునిని ప్రేమించగలిగే అంత ఆరాధన నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అయ్యా నీ తట్టు నేను చూస్తున్నానయ్యా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా అని చెప్పగలిగే అంత ప్రేమ దేవుని పట్ల మనకు ఉండాలి.